దృశ్యం సిరీస్ కు ఎంత క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పైగా ఈసారి దృశ్యం 3 రావాల్సి ఉంది. దృశ్యం కథకు ఎండ్ కార్డ్ పడాల్సి ఉంది. కానీ వెంకీ సౌండ్ చేయడం లేదు. మరోవైపు మోహన్ లాల్ అప్పుడే దృశ్యం 3 రిలీజ్ డేట్ లాక్ చేసేశాడు. ఇంకోవైపు హిందీలో దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేశారు. మరి తెలుగు దృశ్యం సంగతి ఏంటి? ఇంతకీ వెంకీకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? బాలీవుడ్ లో మోహన్ లాల్ పెద్ద బాంబు పేల్చాడు. అదేంటి అంటే వచ్చే ఏప్రిల్లోనే మలయాళ వర్షన్ దృశ్యం 3 రిలీజ్ అవుతుందని చెప్పేశాడు. ఆల్రెడీ సినిమా షూటింగ్ అయిపోయింది. దీంతో రిలీజ్ కి ఎందుకు ఆగడం అనుకుని వేసవిలో విడుదల ముహూర్తం పెట్టేశారు. నిజానికి దృశ్యం 3 చిత్రం 3వ వర్షన్ అంటే తెలుగు, మలయాళం, హిందీ ఒకే రోజు రిలీజ్ చేయాలని అక్టోబర్లో అలా రిలీజ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈలోపు 3 భాషల్లోనూ షూటింగ్ కంప్లీట్ చేసుకునే విధంగా ప్లానింగ్ జరిగింది. ఇంతలో ఏమైందో కానీ మలయాళ వర్షన్ దృశ్యం 3 ముందు రిలీజ్ అయిపోతోంది. వన్స్ మలయాళ వర్షన్ రిలీజ్ అయితే కంక్లూజన్ ను ఆడియన్స్ చూసేస్తే ఇక తెలుగు, హిందీ వర్షన్ రీమేక్స్ కు క్రేజ్ ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్. ఏప్రిల్లోని మాలీవుడ్ వర్షన్ దృశ్యం 3 రిలీజ్ అయితే మరి తెలుగు వర్షన్ తెరకెక్కేది ఎప్పుడు? అసలు విక్టరీకి దృశ్యం 3లో నటించే ఆసక్తి ఉందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెంకీ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తున్నాడు. దసరా పండక్కి మూవీని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.